ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమ. నేడే ఆ వైకుంఠవాసుడు, ఆ శ్రీ మహావిష్ణువు, ఆ శ్రీమన్నారాయణుడు ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని, గీత జయంతిని కూడా అంటాం. ఈ ముక్కోటి ఏకాదశి చాలా ప్రసక్తిమైనది, చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఈరోజు మనం శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రాలను పఠించడం, విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, మరియు ఇంకా వీలు కాకపోతే ఓం నమో నారాయణాయ లేదా ఓం వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాలను పవిత్రమైనటువంటి తులసీ నీరు మరియు పువ్వులతో అభిషేకం చేయాలి. తులసి మాలను స్వామికి అర్పించండి. చాలా పవిత్రమండి ఈరోజు. ఈ మహావిష్ణువుకి మంచిగా పళ్ళతో పాటు పాయసం చేసి నైవేద్యం సమర్పించండి. వడపప్పు పానకం కూడా సమర్పించండి. ఇది దేవుడితో ఐక్యమై మంచి ఆధ్యాత్మిక శాంతిని పొందేటువంటి అద్భుతమైన ఈ రోజును మనం వేస్ట్ చేసుకోకూడదు. శ్రద్ధగా ఆచారాలు పాటించి మన హృదయాలను భగవంతునికి సమర్పించే రోజు ఈరోజు కాబట్టి ఒక్కసారి మనం గమనించినట్లయితే ఈ ముక్కోటి ఏకాదశి ఏంటి, దీనికి ఎటువంటి కథ ఉంది మనం గమనించినట్లయితే, పూర్వం సముద్రం మదన సమయంలో దేవతలు మరియు రాక్షసుల మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. పూర్వము సముద్ర మదనము సమయంలో దేవతలు మరియు అసురుల మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. అసురుల చేతిలో ఓడిపోతామనే భయంతో దేవతలు శ్రీ మహావిష్ణువు సహాయం కోరుకున్నారు. అసురుల చేతిలో తాము ఓడిపోతామనే భయంతో దేవతలు శ్రీ మహావిష్ణువు శరణు కోరుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏకాదశి అనే ఒక స్త్రీ శక్తి రూపంలో ప్రత్యక్షమై అసురులను రాక్షసులను ఓడించాడు. ఈ విజయాన్ని గౌరవించడానికి వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసము ఉండి వైష్ణవుని పూజించిన వారికి చాలా అత్యధికమైనటువంటి ఆధ్యాత్మిక ఫలాలు లభిస్తాయని మనకు పురాణాలు ఘోషిస్తున్నాయి. సో మంచి సౌందర్యంతో మెరిసిపోయే చంద్రునితో వచ్చే శుద్ధ ఏకాదశిని అత్యంత విశిష్టమైన రోజుగా భావిస్తాం. ఈరోజు మనం ఖచ్చితంగా ఒక వైష్ణవాలయం సందర్శించి స్వయముగా వైకుంఠం వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువుని ఆరాధించిన ఫలితం లభిస్తుంది. సో అందరూ మర్చిపోవాకండి. ఖచ్చితంగా ఈరోజు ముక్కోటి ద్వారదర్శనం దర్శించండి. ముక్కోటి వాకిట్లు తీసుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కనుక ఎవరైతే వైష్ణవాలయం దర్శిస్తారో వారికి ఆ వైకుంఠాన్ని దర్శించినటువంటి పుణ్యం కలుగుతుంది. ఈరోజు మనం అలా చేసినట్టయితే మనం పూర్వజన్మ చేసిన పాపాలైతేనేమి, కర్మలైతేనేమి, అన్ని రకాలైనటువంటి దోషాలైతేనేమి ముక్తి పొందుతాయి. మనసులో ఉండే కోరికని శ్రీ మహావిష్ణువు బలపరుస్తాడు. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండండి. లేదా గోవిందనామాలు జపించండి. లేదా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే మంత్రాన్ని జపించండి. మహావిష్ణుని రోజంతా కూడా వేస్ట్ చేయకుండా సాధ్యమైతే ఉండలేని వాళ్ళు పళ్ళు తీసుకొని ఉపవాసం ఉండండి. మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన ఈ రోజు మాత్రం వేస్ట్ చేయవాకండి. ఓం నమో శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ, వడ్డీ కాసులవాడ, గోవింద గోవింద, లక్ష్మీపతి శ్రీనివాస, వజ్ర మకుడుతర గోవింద, వరాహమూర్తి గోవింద, శ్రీమన్నారాయణ, శ్రీ మహావిష్ణు. ఓం నమో నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవ. తండ్రి బాలాజీ.